హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే వీడియో పల్లీలు పుట్నాల చట్నీ ఎలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికి కావలసిన పదార్థాలు పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి అండ్ జీలకర్ర. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసి పల్లీలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కడిగి పెట్టుకున్నాను ముందే. పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వేయించిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. దోశకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి మంచిగా వేగనివ్వాలండి. వేగిపోయాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోనే పొయ్యి సిమ్లో పెట్టుకొని దీంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుందాము. పల్లీలు, కొబ్బరి, జీలకర్ర కూడా ఇందులోనే వేసేయాలి. వేసి వేయించుకోవాలి. పల్లీలు ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. అందుకే లైట్గా ఆయిల్ వేసి పల్లీలను కూడా, కొబ్బరి పల్లీలను కూడా వేయించుకోవాలి. జీలకర్ర వల్ల టేస్ట్ వస్తుంది. లైట్గా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పుట్నాలను వేయించుకునే అవసరం లేదండి. పుట్నాలను మామూలుగా ఇవి వేగిన తర్వాత ఒకసారి ఇందులో వేసేస్తే సరిపోతుంది. లాస్ట్లో ఇవి వేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే పుట్నాలు మాడిపోతాయి కదా. ఇవి కూడా పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. ఇవి చల్లారాలి. అంతలోపు మనం తాలింపు వేసుకుందామండి. అలాగే ఇవి మిక్సీకి వేసేటప్పుడు దాంట్లో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి, పచ్చివే. దాంతో టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకొని చట్నీకి తాలింపు వేసుకుందామండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ఈ 3 ఒకేసారి వేసుకుంటున్నానండి. వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పొయ్యితో పని లేదండి, ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు
ఇవి చల్లారాయండి. మిక్సీకి వేసుకుందాము. దీంట్లో మిక్సీకి వేసుకునేటప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కలిపేసుకోవాలండి. చూడండి మిక్సీకి వేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది చట్నీ. ఇప్పుడు ఇందాక తాలింపు వేసాం కదా, ఇది ఒక గిన్నెలో పోసుకొని ఇందులో వేసుకున్నానండి. వేసుకొని తాలింపు దీంట్లో వేసేసుకుంటే టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ అయినా, దోశ అయినా, వడ అయినా, ఏ టిఫిన్కి అయినా చాలా బాగుంటుంది చట్నీ. ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి.